మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, చాలా మంది అంటే చేయకూడని రోజులో మన ఇంట్లో మన అమ్మమ్మలు చెప్తూ ఉంటారు, ఈ టైంలో గోల్డ్ కత్తిరించకూడదు, ఆ రోజు తీయకూడదు. కానీ ఏంటంటే ఇప్పుడు యూత్ అనేది ఎప్పుడైతే ఏంటి అనే ధోరణిలో ఉంటూ ఉంటారు. గోల్డ్ కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం, ఇలాంటివన్నీ అసలు ఏ రోజుల్లో ఏ టైమ్స్ లో చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది, అలాగే అలా చేయడం వల్ల మనం ఎదుర్కొనే పరిణామాలు ఏంటి గురువుగారు? చాలా చక్కని ప్రశ్న వేస్తారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి చేయాలి. ముందుగా ఎవరైనా గడప మీద కూర్చొని గోర్లు కొరకడం, అక్కడనే ఉంచటం ఉంటే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి వస్తుంది. గడప మీద కూర్చొని నెత్తి దువ్వుకోవటము, నూనె రాయటము, అక్కడనే అది చుండు పేన్లు అన్నీ తీస్తూ ఉంటారు కొంతమంది, కొన్ని గ్రామస్తులు. గడప మీద కూర్చొని, గడప అంటేనే మనకి లక్ష్మీదేవి ఒక పీఠ అంటారు. దాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే అంత ధనప్రాప్తి కలుగుతుంటుంది. అక్కడే సాయంత్రము పొద్దుపోతున్న సమయంలో వచ్చేపోయే వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటూ దూకుంటూ నెత్తిలో తీస్తూ అవన్నీ చేస్తుంటారు. అవన్నీ కూడా అసురు సంధ్య సమయంలో చేయకూడదు అనేసి మన పెద్దలు పూర్వీకులు చెప్తారు, నేను చెప్పట్లేదు. మన పూర్వీకులు పెద్దవాళ్ళు అలా చెప్పేవాళ్ళు. గడప దగ్గర కూర్చొని అలా చేయకూడదు, ఇలాంటి ఆచరించకూడదు, ఇలాంటి చేయకూడదు அப்படின்னு. మంగళవారం రోజున ఆ రోజు క్షౌరం చేయకూడదు, కటింగ్ చేయకూడదు మగవాళ్ళకి. ఏమండి, కొన్ని తలలీలలకు, వెంట్రుకలకు, దేహానికి, రోజులకు, తిథులకు చాలా మంచి ఒక ఇది ఉందమ్మా. ఎక్కువ శాతం ఎప్పుడైనా ఇప్పుడు ఎన్నో యూట్యూబ్స్లో ఎన్నో రకాలుగా ఎన్నో వందల మంది చెప్తున్నారు. అది ఏది కరెక్ట్ కాదో యూత్లకు ఎవరికి తెలియట్లేదు. సో ఏది పడితే అది వాడు ఫాలో అయిపోతున్నారు. ఇవాళ రేపు అదంతా మూఢనమ్మకం మనం నమ్మకూడదు, మన పాటుకు మనము స్పాకి వెళ్ళిపోయి మనం చేసేసుకుందాం அப்படிనే. రాత్రి ఉండదు, పగలు ఉండదు, మధ్యాహ్నం ఉండదు, అది యమగంట ఉండదు, రావకాలం ఉండదు, వెళ్ళిపోయి కార్యక్రమాలు చేసుకుని రావటం అనేది జరుగుతుంటాయి. కానీ అది చాలా పొరపాటు. అది ఎంత పొరపాటు అంటే చాలా ఇంపాక్ట్ బాగా పడుతుంది. ఆ ఇంపాక్ట్ పడటం వల్ల మనిషి జీవితంలోనే నడమాడటం జరుగుతుంది. ఏంటండి వెంట్రుకలు తీయటం వలన పోతుందా, ఇటువంటి జరుగుతాయా అనేసి కూడా క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అందుకే దానికంటూ ఒక వారాలు పెట్టారు, శనివారం, ఆదివారం. పెద్దవాళ్ళు తక్కిన వారాల్లో కూడాను సోమవారం నుంచి మంగళవారం, బుధవారం అటువంటి రోజుల్లో కూడా ఇవ్వకూడదు. ఏమండి, ఎందుకంటే అవన్నీ కూడా దేవతలు ఆరాధించే వంటిది. ఇంకోటి ఏంటంటే శనివారము ఇవ్వటం వల్ల ఆ రోజు తైలము పూసుకొని స్నానం చేయటం ఆచారం మనం హిందూ సనాతన ధర్మంలో. తైలం అంటే ఏంటి? నువ్వుల నూనె. ఎప్పుడైతే కూడాను పిల్లలకి నువ్వుల నూనెతో నిండుగా బాగా రాసి ఆ రోజు తలస్నానం చేస్తే వాడికి పట్టినటువంటి ఏదైనా గ్రహ దోషం, బాల అరిష్ట దోషం ఇవన్నీ కూడా పోతాయి. శనివారం రోజున గోర్లు కత్తిరించడం వల్ల సకల దోషం పోతుంది. అదే మీరు మంచం మీద కూర్చొని టీవీ చూస్తూ నెయిల్ కట్టర్తో నెయిల్ పాలిష్ చేసుకోవటం, నెయిల్ ఇది చేసుకోవటం వల్ల కూడా అక్కడే దరిద్రం వస్తుంది. సోఫాలో కూర్చొని కూడా గోర్లు కట్టించవచ్చు. నట్టింట్లో కూర్చొని గోర్లు ఇది చేయకూడదు, వెంట్రుకలు ఇది చేయకూడదు. వెంట్రుకలు కొంతమంది దువి అట్లనే వదిలేస్తుంటారు. అది ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటుంది. అది ఎంత ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుందో అక్కడక్కడ జ్యేష్ఠాదేవి తాండం ఆడుతూ ఉంటుంది. సో దానివల్ల దరిద్రం ఏర్పడుతుంది తప్ప మీకు శుభ ఫలితం లభించదు. మరి మీరు అదే విధానంగా అదే ప్రాంతంలో కూర్చొని మీరు భోజనం చేసిన సమయంలో ఫ్యాన్ ఏసీ వేసుకున్నప్పుడు వచ్చి ఆ ఎంటుకలన్నీ అందులో పడతాయి అసభ్యంగా. సో ఇది అంటే కూడా ఏంటంటే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటే, దేహం ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లో ఐశ్వర్యం రావటం అంతా ఇదిగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు కాళ్ళ గోళ్ళు ఈ భాగం నుంచి ఈ భాగంకి రావాలంటే ముందు ఏం చేస్తారు? బొట్టు వేళ్ళు ఫస్ట్ కట్ చేస్తారు. ఎప్పుడు కూడా చిటికిన వేలు నుంచి కట్ చేసుకుంటూ పైకి రావాలి, పై నుంచి కిందికి రాకూడదు. ఏమండి, చిటికల నుంచి పైకి రావాలి. అప్పుడే ఆ ఎదుగుదల అనేది జరుగుతుంది. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇదంతా కూడా. అది చేసిన తర్వాత శుభ్రంగా బయట ఎక్కడైతే ఉన్నా అంటే అప్పట్లో ఏంటంటే పెద్దగా వాకిలి ఉండేది, పెద్దగా మనకు పెరటి గుమ్మం ఉండేది, ముందు గుమ్మాలు ఉండేవి, అన్ని గుమ్మాలు ఉండేవి. కాబట్టి మన పెరటి గుమ్మాల్లో చేసుకుని కాళ్ళు గడుగు శుభ్రంగా ఇంటికి వచ్చేవాళ్ళం. సో ఈ రోజుల్లో మనకు అపార్ట్మెంట్స్ అయిపోయి
ఇండిపెండెంట్ హిందూస్ అనేది చాలా తక్కువ అయిపోయింది కాబట్టి ఎక్కడైనా కూడా బాల్కనీలో కూర్చొని చక్కగా అది ఆ గోర్లు అనేది బయటికి రాకుండా ఒక పేపర్లో ప్యాక్ చేసి డస్ట్బిన్లో వేయండి. అది శుభ్రం. వెంట్రుకలు కూడా డస్ట్బిన్లో వేయండి. ఈరోజు ఇంత వెంట్రుకలు ఇస్తాము, మీకు స్టీల్ సామాన్లు ఇస్తాము, ఒక గిన్నె ఇస్తాము, ఒక ఎంటికలు ఇస్తాము, మన వెంట్రుకలు అలాంటివన్నీ కూడా దానం చేయకూడదు, ఇవ్వకూడదా గురుగారు? అలా చేయకూడదు. ఎప్పుడైనా కూడా అటువంటి ఏ పొరపాటు చేయకూడదు. అలా ఇవ్వడం వల్ల కలిగే నష్టం నష్టము ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా చేస్తారని ఏం చేస్తారన్నది మనకు తెలియదు. అది 20 రూపాయలు ఉన్న గిన్నెకి మన ఎంటికలు వాల్యుబుల్గా ఉంటుంది కదా, దానికి కావాలంటే కాల్చి వేయటం ఉత్తమం. సో కాబట్టి గోర్లు వెంట్రుకలు అలాంటివి ఇతరులకు ఇవ్వకపోవటం మంచిది. కానీ మంగళ షాపులో పడుతుంది కదా అంటే అది వేరే విషయం. సో వాళ్ళు ఏం తీసుకొని వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తారేమో అది వేరే విషయం. కానీ వీధిలో పోయే వాళ్ళకి మాత్రం అలాంటివన్నీ ఇవ్వకూడదు, చేయకూడదు. ఇంటి ముందు వచ్చే వాళ్ళకి మీకు వెంట్రుకలు ఇస్తే కొబ్బరి నూనె ఇస్తాం, అది ఇస్తామని చాలా మంది వస్తూ ఉంటారు. సో అటువంటి అన్ని ఇవ్వకూడదు. ఇల్లు ఇంటి ఇల్లాలు లక్ష్మి కదమ్మా, ఆ లక్ష్మీదేవి కొన్నిట్లో జాగ్రత్త పడితే ఇల్లు బాగుంటుంది, మీరు బాగుంటారు. ధన్యవాదాలు గురుగారు. విన్నారు కదా గురుగారు చెప్పిన సలహాలు సూచనలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే గురుగారితో మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలని గురుగారితో మాట్లాడి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా మ్యాక్స్ టీవీ. ధన్యవాదాలు.